హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో సైబర్ ఫ్రాడ్స్ కానీ, ఆన్లైన్ మోసాలు అంటారు, అటువంటివి చాలా ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా డబ్బు ఏ విధంగా సంపాదించవచ్చు ఈజీగా, వేరే వాళ్ళ దాని నుంచి మనం ఎలా సంపాదించవచ్చు అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. దాన్ని ఈ మధ్య చాలామంది సైబర్ నేరగాళ్ళు ఈ పై నెట్వర్క్కి సంబంధించి వ్యాలెట్ మీద చాలా దృష్టి పెట్టారు. అంటే ఈజీగా ఇప్పుడు మైండ్ చేసుకొని మనం ఏదైతే మన వ్యాలెట్లో పెట్టుకొని ఉంచామో ఆ వ్యాలెట్ మీద చాలామంది దృష్టి పెట్టారు. ఎందుకంటే పై కాయిన్ అనేది ఇంకా లాంచ్ అవ్వలేదు. అంటే లాంచ్ అయింది, మెయిన్ ప్లాట్ఫామ్స్లో లాంచ్ అవ్వలేదు, యూటిలిటీ ఇంకా జరగట్లేదు. ఈ కాయిన్స్ ఫ్యూచర్లో ఏదో పెద్ద స్థాయికి ఒక స్థాయికి వెళ్తుంది అని చెప్పేసి ఒక రూమర్స్ ఇవి అయితే ఉన్నాయి. అది నిజమో అబద్ధమో అది తర్వాత సంగతి. నేనైతే ఖచ్చితంగా ఇది పైకి వెళ్తుందని చెప్పేసి నమ్ముతున్నాను. కానీ ఒక విధంగా చెప్పాలంటే పైకి వెళ్తుందో లేదో అది తర్వాత విషయం. కానీ చాలామంది ఎవరైతే దీని గురించి అనుభవం లేదో, ఎవరైతే ఈ వ్యాలెట్ గురించి స్పష్టమైన అవగాహన లేదో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళు ఏదైతే మైండ్ చేసి సంపాదించుకున్నారో ఆ కాయిన్స్ని ఎవరైతే ఈ ఫ్రాడ్ చేయడానికి బాగా ఎక్స్పీరియన్స్ సంపాదించున్నారో వాళ్ళు తన వ్యాలెట్లోకి తెచ్చుకోవడానికి చాలా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే ఈ కాయిన్ గురించి, ఈ వ్యాలెట్ గురించి అవగాహన కలిగి ఉన్నారో వాళ్ళైతే మటుకి ఇలాంటి ఫ్రాడ్కి గురవుతారని చెప్పేసి నేనైతే అనుకోను. ఎందుకంటే ఇది ఒక బలమైన బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కలిగి ఉంది. అందువల్ల దీన్ని ఎవరు హ్యాక్ చేయలేరు. నీకు తెలియకుండా, నీ సొంత నిర్ణయం లేకుండా వేరే వాళ్ళ వ్యాలెట్లోకి ఈ పై కాయిన్స్ కూడా వెళ్ళటం జరగదు. అది నీకు తెలిసే జరుగుతుంది. అది కూడా దీని గురించి తెలిసిన వాళ్ళ నుంచి అవ్వదు. ఎవరైతే దీని గురించి అవగాహన లేదో వాళ్ళే ఎక్కువగా మోసపోతుంటారు. ముఖ్యంగా ఈ వ్యాలెట్ని ఓపెన్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నీ ఫింగర్ ప్రింట్, ఇంకొకటి ఫాస్ట్ ప్రేస్. నీ ఫింగర్ ప్రింట్ ఎలాగో ఫ్రాడ్స్టర్కి దొరకదు కాబట్టి దానితోటి వాడికి పని లేదు. వాడికి కావాల్సింది ముఖ్యంగా నీ పాస్ ప్రేస్. ఎవరికైతే ఈ ఫాస్ట్ ప్రేస్ గురించి అనుభవం, అవగాహన ఉంటుందో వాళ్ళు ఈ ఫాస్ట్ ప్రేస్ని వేరే వాళ్ళకి ఎవరికి షేర్ చేయరు. ఎవరికైతే దీని గురించి అవగాహన లేదో వాళ్ళు ఈ ఫ్రాడ్స్టర్ ఏదైతే మెసేజ్ల ద్వారా కానీ, ఫోన్ల ద్వారా కానీ వీళ్ళకి చెప్తారో దాన్నే నమ్ముతారు. అందువలన మీ అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరు వాట్సాప్లో మీకు ఏ లింక్ షేర్ చేసినా, మీ పై వ్యాలెట్లోకి ఈ కాయిన్స్ పంపిస్తాము మీకు ఫ్రీగా వచ్చిన ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పేసి చెప్పినా ఏ లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫాస్ట్ ప్రైస్ మీ దగ్గర సేఫ్గా ఉన్నంత వరకు మీ పై కాయిన్స్ ఎవరు తీసుకోలేరు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఎవరికైనా కానీ ఈ పై మైనింగ్ చేసే వాళ్ళకి, పైనీర్స్కి వాట్సాప్ ద్వారా లింక్ రావడం జరుగుతుంది. అటువంటి లింకుల్ని ఎవరు క్లిక్ చేయొద్దు. ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాలుగా దీన్ని మైనింగ్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు చేసుకుని ఉన్నారు కాబట్టి మీ పై కాయిన్స్ని మీరు దూరం చేసుకోవద్దు. మీరు మీ ఫోన్లో సేవ్ చేసుకున్న ఫాస్ట్ ప్రైస్ని ఎవరికి షేర్ చేయనంత వరకు మీ పై కాయిన్స్ ఎక్కడికి వెళ్ళటం జరగదు. అందువల్ల మీ ఫాస్ట్ ప్రైస్ని ఎవరికి షేర్ చేయొద్దు. దయచేసి ఇదే నా విన్నపం. ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళ గుండె చప్పుడుగా ఎన్నెన్నో ఉదాహరణలు చెప్తారు. కానీ ఈ పైకోర్ టీం వారు ఎందుకోసం, ఏ యూటిలిటీ కోసం ఈ కాయిన్ని తీసుకొచ్చారో అది మెయిన్గా పేదవాళ్ళకే సాయం చేయడం జరుగుతుంది, సహాయం అవుతుంది. అందువల్ల దయచేసి దీని గురించి ఒక అవగాహన పెంచుకొని ఏది ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి మీరే ఓన్గా యూట్యూబ్లో కొడితే ఎన్నో వీడియోలు ఉన్నాయండి. ఏది ఏ విధంగా చేసుకోవాలని వేరే వాళ్ళ సలహాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను చెప్తుంది అదొకటే. అందువల్ల మీకు ఈ వ్యాలెట్కి సంబంధించిన ఫాస్ట్ ప్రైస్ని ఎవరికి షేర్ చేయొద్దు. షేర్ చేస్తే మీ వ్యాలెట్లో ఉన్న పై కాయిన్స్ వెంటనే మాయమవుతాయి. దయచేసి ఎవరు కూడా మీకు వాట్సాప్ కానీ దేనికి కానీ ఏదైనా లింకులు కానీ పంపిస్తే ఎవరికి మీరు మీ ఫాస్ట్ ప్రైస్ని షేర్ చేయొద్దు. మీకు సలహాలు కూడా ఇస్తామంటుంటారు. మీరు వీడియో కాల్ చేయండి, మీరు ఏ విధంగా చేస్తే మీకు కాయిన్స్ ఎక్కువగా గెయిన్ చేసుకుంటారో మీకు మేము చేసి చూపిస్తామని. అలాగ వీడియో కాలింగ్ చేసే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. దయచేసి ఈ ఆన్లైన్ మోసాలకు గురి కావద్దు. మీరు 5 కాయిన్లు మైనింగ్ చేసుకున్నా, 10 కాయిన్లు మైనింగ్ చేసుకున్నా, 100 కాయిన్లు మైనింగ్ చేసుకున్నా కానీ మీరు ఒక లాక్ ఇన్ పీరియడ్ 3 years కాబట్టి 5 years వరకు వెయిట్ చేయండి.
అప్పటి వరకు మీరు ఈ ఫాస్ప్రేషన్ మీరు సేవ్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ ఒక నోట్బుక్లో మీరు ఈ ఫాస్ప్రేషన్ ఎంటర్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. ఈ ఫాస్ప్రేస్ ఉంటే మీరు మీ ఫోన్ని పోగొట్టుకున్నా కానీ మీరు వేరే ఫోన్లో దీన్ని యాక్టివ్ చేసుకోవచ్చు. దయచేసి ఈ పైకాయన ఫ్రాడ్ గురించి కొంచెం జాగ్రత్త పడండి అని చెప్పేసి చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎంతసేపటికి ఈ ఫాస్ప్రేస్ అంటుంటే మీరు ఇదే చెప్తారా అన్నారు. మన వ్యాలెట్కి మెయిన్గా కావాల్సిన పాయింట్ అదొకటే. అందువల్లే చెప్తున్నాను. ఈ ఫాస్ప్రేస్ అనేదే మనకు మెయిన్. ఇది మీరు ఏదో ఒక బుక్లో కానీ ఎక్కడో దగ్గర మీ సీక్రెట్గా రాసి పెట్టుకోండి. ఇది మీకు ఉపయోగపడుతుంది. మీకు దీని గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేకపోయినా కానీ దీని గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా డౌట్ వస్తే నాకు కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతేగాని మీరు వీడియో కాలింగ్ చేసి లింకుల మీద క్లిక్ చేసి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మైనింగ్ చేసుకున్న పైన మటుకి మీరు మిస్ కావద్దు. దయచేసి ఇదే నా విన్నపం. ఇది రాబోయే కాలంలో అందరికీ చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని మిస్ చేసుకోవద్దు, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని చెప్తున్నాను. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి. ఎవరైతే పైకాయిన్ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ సమాచారాన్ని తెలియచేయండి. ఇటువంటి ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.